భూభారతి కలెక్టర్ చెప్తాడు. మీరు కూడా చెప్పండి, సారథి కూడా తీసుకుంటాను సార్. నేను ఉన్నాను తర్వాత కలెక్టర్. ధరణి పోర్టల్ను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దాంతో విపరీతమైన సమస్యలు వచ్చినాయి. రైతులకు సమస్యలు వచ్చినాయి, సామాన్య మానవులకు సమస్యలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఈ ధరణిని తీసేసి ధరణి స్థానంలో మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చినాడు. మాటిచ్చిన ప్రకారము ఈరోజు ధరణిని తీసేసి ధరణి స్థానంలో భూభారతి అనే చట్టాన్ని తీసుకొని వచ్చిండు. ఈ భూభారతి అనే చట్టము చాలా సింపుల్గా అందరికీ అనుకూలంగా ఉన్న చట్టం ఇది. ఈ చట్టంతో ఏ మనిషికి కూడా, రైతుకు కానీ సామాన్య మానవునికి కానీ ఎట్లాంటి సమస్య రాకుండా ఉండనికే దీని మీద చాలా పెద్ద అధ్యయనం చేసిండ్రు. ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కలిసి ఈ చట్టాన్ని చాలా సులభంగా అందరికి అందుబాటులో ఉండాలనే దాంతో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చిండ్రు. ఈ చట్టం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ చట్టం తేవడం జరిగింది. ఈ చట్టంతో అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. సదస్సులు ఎన్ని రోజులు అనేది కాదు, మొత్తం ప్రతి మండల్ లోపల అవగాహన సదస్సులు, తర్వాత గ్రామాల లోపల గ్రామ సభల లోపల అవగాహన సదస్సులు పెట్టి ప్రతి మనిషికి తెలిసే విధంగా ఇది అవగాహన సదస్సులు నిర్వహించి మరి జూన్ 2వ తారీఖు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు చేపడతాయి.